అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన భగవంతుడు చేస్తూ ఉన్న ఉపదేశంలోని కొన్ని విషయాలని అదే పనిగా మళ్ళీ మళ్ళీ చూస్తూ వస్తూ ఉన్నాము. మన మనుస్మృతి సందర్భంగా మన విచారణ మాటి మాటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి అక్రోధం దగ్గర క్రోధాన్ని ఆసరి సంపదగా మనము తెలుసుకుని దాటడం ఎట్లా అన్న చోటికే వెళ్తూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి విచారణ చేద్దాము. అక్రోధము అంటే క్రోధము లేకుండా ఉండడము దైవీ సంపద. క్రోధము ఆసరి సంపద. పుట్టిన వాళ్ళందరిలో ఇటువంటి సంపదలు ఏవో ఒకటి ఉంటాయి. కొన్ని ఉంటాయి. ఎక్కువ తక్కువ ఉంటాయి. ఎంతో కొంత కొన్ని కొన్ని విషయాల్లో అక్రోధం ఉంటుంది. ఎంతో కొంత కొన్ని విషయాల్లో క్రోధం గూడా ఉంటుంది. ఏ విషయాలకు క్రోధం కలుగుతుంది చూసుకుని, ఏ విషయాలకి క్రోధం కలగట్లేదు అని చూసుకుని, క్రోధం కలగకుండా ఉండడం ఎట్లా అని ప్రాక్టీస్ చేయడము, ఆచరించడము గురించి మన ఆలోచన ఇప్పుడు. ఇవాళ మళ్ళీ కొంత క్రోధం గురించే ఫోకస్ చేసి చూద్దాము. మన భగవంతుడు క్రోధం గురించి చెప్తూ ఏమన్నారు? కామాత్ క్రోధః అభిజాయతే అని చెప్పారు. రెండో అధ్యాయంలో 62 శ్లోకంలో కోరిక నుంచి కోపము కలుగుతుంది అని చెప్పారు. దానికి జనరల్‌గా సింపుల్‌గా అర్థం చెప్పుకోవాలి అంటే, కోరిక ఉన్నదనుకో, ఆ కోరిక తీరలేదనుకో, అది కోపంగా పరిణామం చెందుతుంది అని చెప్పొచ్చు. దాన్నెవరైనా ఒప్పుకుంటారు. అందులో అనుమానమేమీ లేదు. కోరిక ఉన్నది అంటే, అది తీరలేదు అంటే, ఆ తీరని కోరిక క్రోధంగా పరిణామం చెందొచ్చు. అయితే మన భగవంతుడు తీరని కోరిక క్రోధంగా మారుతుంది అని చెప్పలేదాయన. తీరని కోరిక, తీరని అని దాన్నేమి క్వాలిఫై చెయ్యలేదు. దానికేం విశేషణం వేయలేదక్కడ. దాన్ని వేరుగా మళ్ళీ తీరని కోరిక, తీరిపోయిన కోరిక అని చెప్పలేదు. కోరిక క్రోధంగా అభిజాయతే అన్నారు. కాబట్టి భగవంతుడు చెప్పిన విషయాన్ని ఆయన చెప్పిన విధంగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ని విధాలుగా కోరిక క్రోధంగా మారొచ్చు అని చూద్దాం. ఒకటి, కోరిక ఉన్నది, అది తీరలేదు. ఆ కోరిక తీరకుండా అడ్డుపడుతున్నది ఎవరో, ఆ కోరిక తీరకుండా అడ్డుపడుతున్న ఏ పరిస్థితిలో, ఏ వస్తువులో, ఏ కారణాలో వాటన్నింటిపైన క్రోధం కలగడము న్యాచురల్. అది సెనారియో 1. ఒక్కొక్కసారి కోరిక ఉన్నది, అది తీరింది. అయినా కూడా అది క్రోధంగా పరిణామం చెందుతుంది. ఇది సెనారియో 2. ఫస్ట్ సెనారియో కోరిక తీరలేదు, అది క్రోధంగా మారింది. సెనారియో 2 కోరిక తీరింది, అది మళ్ళీ క్రోధంగా మారింది. ఫస్ట్ దాని గురించి మనకు అనుమానం లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి, రెండో సెనారియో గురించి ఫోకస్ చేద్దాము. కోరిక తీరింది, కానీ అది మళ్ళీ కోపంగా మారింది. ఎట్లా? తీరిన కోరిక, కోరిక తీరిన తర్వాత అది కోపం ఎందుకింకా? కోరిక తీరిపోయిన తర్వాత దేని గురించి కోపం అనిపిస్తుంది మనకు. కానీ భగవంతుడు చెప్తున్నదేంటో చూద్దాము. చాలా లోతైన విషయము, చిన్న విషయం కాదిది. అందుకే అంత తొందరగా అర్థం కాదు. కోరిక ఉన్నదనుకోండి, ఎన్ని రకాల కోరికలుంటాయని చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీ అర్థం చేసుకోవడం. కోరికలు ఇంద్రియాలకుంటాయి. కాబట్టి 5 ఇంద్రియాలకున్న కోరికల్ని ఐడెంటిఫై చేద్దాం. నా నోటికి ఏదో రుచి కావాలి, కాబట్టి ఏవో తినడం గురించిన కోరికలున్నాయి. రెండోది, నా చెవికి ఏవో శబ్దాలు వినడం గురించి కోరికలున్నాయి. మూడోది, నా ముక్కుకేవో వాసనలు చూడడం గురించి కోరికలున్నాయి. నాలుగోది, ఏవో స్పర్శల గురించి కోరికలున్నాయి. ఐదోది, ఏదో దృశ్యాల గురించి
కోరికలున్నాయి. ఈ 5 కోరికలు మనసుతో తగులుకుని ఉంటాయి. కాబట్టి మనసుతో పాటు ఈ 5 రకాల విషయాల గురించిన కోరికలే గదా! మొత్తం కలిపి ఎన్ని రకాలుగా చూసినా 5 గదా మనకుండేవి. ఈ 5 రకాల కోరికల గురించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఫస్ట్ మనం రుచుల గురించి చూద్దాం. ఎందుకంటే మనకి ఎంతసేపు రుచి అనగానే, అనుభవం అనగానే నోటికి సంబంధించిన భోజన పదార్థాలకు సంబంధించిన విషయాల గురించి ఆలోచన కలుగుతుంది కాబట్టి దాన్నే ఫస్ట్ పెట్టుకుందాం. అసలు నన్ను ప్రశ్న గూడా వేశారు. పోయిన వారం నేను ఈ విషయం చెప్పి ఆపినప్పుడు, కోరిక తీరకపోతే కోపం రావచ్చు గానీ, కోరిక తీరితే కోపం ఎందుకొస్తుంది అని అడుగుతూ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు నాకు, అన్నం తిన్నామనుకో, అన్నం తినాలన్న కోరిక తీరింది కాబట్టి, ఇంక కోపం ఎందుకొస్తుంది? రాదు గదా! రోజు అన్నం తింటాం. కోపం ఎందుకొస్తుంది? ఏం రావట్లేదే? అని ప్రశ్న. అంత పైపైన చూస్తే అంత సులువుగా అర్థమయ్యే విషయం గాదు. కొంచెం లోపలికెళ్ళి చూద్దాము. మనం రోజు తినే అన్నము కోరికతో తినము. రొటీన్‌గా తింటాము. కామంతో, ఎంతో గొప్ప కోరికతో మనం అన్నం తినం ప్రతిరోజు. జనరల్‌గా తింటాము. ఆకలయింది, అన్నం తిన్నాము. లేదా ఆ టైం అయింది, అన్నం తిన్నాము. అయిపోయింది. అక్కడ కోరిక యాక్టివేట్ కాలేదు. కాబట్టి ఆ కోరిక కాదు గాబట్టి అన్నం తిన్న తర్వాత అది క్రోధంగా పరిణామం చెందేందుకు ఆస్కారం లేదు. మన భగవంతుడు కోరిక క్రోధంగా పరిణామం చెందుతుంది అని చెప్పే కన్నా ముందు, ఆ కోరికకు వెనకాల ఆ వస్తువుతో సంగం ఉండాలి. ఆ సంఘం ఎందుకు కలిగిందంటే దాని గురించి ఆ మనిషి ఆ విషయాన్నే ధ్యానం, పరధ్యానం అంతా ఉన్నది వాడికి. అదే వస్తువు గురించి అదే పనిగా ఆలోచన చేస్తున్నాడు. దాని గురించి అదే పనిగా ధ్యానం చేసి దాంతో సంఘం పెంచుకున్నాడు. మనసులో తగులుకునున్నాడు దాంతో. ఇంక దాంతో వాడికి కోరిక కలిగింది. అంతటి తీవ్రమైన కోరిక తీరితే కూడా అది క్రోధంగా పరిణామం చెందుతుంది అని చెప్పారు. మనం రోజు తినే అన్నానికి ఇంత బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉండదు. అదే పనిగా అన్నం గురించి ధ్యానం చేసి దాంతో సంగం పెట్టుకొని అది కోరికగా పరిణామం చెంది, అప్పుడు మనం అన్నం తినడం అట్లాంటివన్నీ ఉండవు. ఆ టైం అయిందంటే తింటాం అయిపోయింది. ఆకలేసిందంటే తింటాం అయిపోయింది. అటువంటివి జనరల్‌గా మనం రోజు చేసే వాటి గురించి అవి కోరికలు కావు గాబట్టి, జనరల్ కర్మలు, నిత్య కర్మలు గాబట్టి నిష్కామంగా చేస్తాము. నిష్కామంగా చేసే కర్మలు క్రోధంగా పరిణామం చెందవు. మళ్ళీ చెప్తాను. అండర్‌లైన్ చేసుకోవాల్సిన విషయం గాబట్టి. నిష్కామంగా చేసే కర్మలు క్రోధంగా పరిణామం చెందవు. సకామంగా చేసే ఏ కర్మలైనా సరే, సకామంగా ఏది ఉన్నా సరే అది క్రోధంగా పరిణామం చెందుతుంది. కాబట్టి జనరల్‌గా చేసే డైలీ రెగ్యులర్ కర్మలు లేదా డైలీ రెగ్యులర్‌గా చేయకపోయినా గూడా ఏ కర్మ అప్పుడోసారి, ఇప్పుడోసారి చేసినా గూడా నిష్కామంగా చేస్తే ఆ కర్మ తీరిపోయిన తర్వాత అది క్రోధంగా మారడం అన్నది ఉండదు. కామన్ కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది క్రోధంగా మారుతుంది. కామం అని సాగదీసి ఎందుకు చెప్తున్నానంటే, కామంతో చేసినప్పుడు క్రోధం ఉంటుంది. రామంతో చేసినప్పుడు క్రోధం ఉండదు. సీత కావాలి అని ధ్యానం చేసి దాంతో సంగం పెట్టుకుని కామంతో కోరుకున్న రావణాసురుడు అది క్రోధంగానే మారింది. అయితే రాముడికి సీత పైన ఇటువంటి ధ్యానము, ఆ సంగము, ఆ కామము లేవు. ఆయన చేయవలసింది చేస్తూ వెళ్లారు కాబట్టి అది క్రోధంగా మారలేదు. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు గూడా క్రోధంగా చేయలేదు. అందుకని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిష్కామంగా కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అటువంటివన్నీ క్రోధంగా పరిణామం చెందుతాయని భగవంతుడు చెప్పట్లేదు. కామంతో చేస్తున్నప్పుడు సకామంగా మాత్రమే అది క్రోధంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మనం 5 ఎగ్జాంపుల్స్ అనుకున్నాం కదా! వాటిని చూద్దాము. 1 భోజనమే చూసుకుందాము.
రోజు తినే అన్నం గాదు. ఏదో ఒకటి పండగ రోజు పలానా అన్నం తినాలని ఒక 6 నెలల నుంచో, సంవత్సరం నుంచో ఎదురు చూసామనుకోండి. దాని గురించే ధ్యానం. లేదా ఆ రోజంతా ఆలోచించాం. లేదా 4 రోజులు ఆలోచన చేసాం. ఎంతో ప్లానింగ్ చేసాం. వాడింట్లో తినొచ్చాము. లేదా ఏదో పండుగ రోజు గారెలు చేసుకున్నాము. అందుకోసం చాలా ప్రీ ప్లానింగ్ అంతా ఉన్నది. ముందు రోజు నానబోయడం, తర్వాత రోజు ఎండబోయడం, తర్వాత రోజు ఇంకా రుబ్బడం, తర్వాత రోజు మాడబెట్టడం, ఇంకేంటో చేయడం 36 చేయాలి దానికి గారెలకి. ఏదో ఒకటి చేసాము. అందుకోసం చాలా ప్లానింగ్ చేసాం, ధ్యానం చేసాం. సంఘం పెట్టుకున్నాము. తినాలి అన్న కోరిక బాగా తీవ్రంగా ఉన్నది. ఇంతకి వండుకున్నాము గారెలు. తిన్నాము. కోరిక తీరింది. 1 తిన్నాము, 2 తిన్నాము, 3 తిన్నాము, 4 తిన్నాము. ఇంక తర్వాత అదే కోరిక కోపంగా మారుతుంది. ద్వేషంగా మారుతుంది. ఆ రాగము గారెల పైన రాగము ద్వేషంగా మారుతుంది. ఎందుకు? హద్దు మీరితే. అందుకని మనం రాముడిని చెప్పుకోవాల్సొచ్చింది. రాముడిని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. హద్దుల్లో ఉన్నంత వరకు ఏదైనా సరే కామము కాదు. అప్పటినుంచి నేను సకామం, నిష్కామం అని చెప్తూ వస్తున్నాను గదా! అది కామమా? కాదా? అని ఎట్లా తెలుస్తుంది అంటే, హద్దు దాటింది అంటే, మర్యాద తప్పింది అంటే అది కామంగా పరిణామం చెందుతుంది. ఏదైతే హద్దు మీరి ఉన్నదో అది కామము. ఆ కామము తీరినా, తీరకపోయినా క్రోధంగా మారుతుంది. ఎప్పుడైతే ఏదైనా సరే ఒకటి అనుభవము హద్దులో ఉన్నది అంటే, మర్యాదకు లోబడి ఉన్నది అంటే, కంట్రోల్‌లో, వశంలో ఉన్నది అంటే, అది కామంగా మారదు. మర్యాద తప్పినప్పుడే కామంగా మారుతుంది. మనము ఒక గారె వండుకున్నాము, తిన్నామనుకోండి. హద్దు తప్పలేదు గాబట్టి, ఎంత మనము తినగలమో, ఒకటో, రెండో తింటాము. మూడో, నాలుగో ప్రాబబ్లీ. ఇంక అంతకన్నా ఎక్కువ ఎవరు తింటారు? ఎవరు తింటారో తెలీదు. కానీ ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకు. ఆ కెపాసిటీ వాళ్ళకు హద్దు. నేనొకటే తినగలను అంటే, ఆ ఒక్కటి నా హద్దు. ఎవడో ఒకడు ఎనిమిదో, తొమ్మిదో తినగలడు అంటే, ఆ ఎనిమిదో, తొమ్మిదో వాడి హద్దు. ఆ మర్యాద. అంత లోపల వాడు తిన్నాడనుకోండి, అది రామము. ఎందుకు అంటే వాడు రమిస్తున్నాడు. ఎంజాయ్ చేస్తాడు. ఆ ఎంజాయ్ చేస్తున్న సమయంలో, రామం సమయంలో అది క్రోధంగా మారదు. ఎందుకంటే రామం క్రోధంగా మారుతుందని చెప్పలేదు భగవంతుడు. కానీ ఎప్పుడైతే ఆ హద్దు తప్పిందో, ఆ రామం కాస్త కామంగా మారుతుంది. హద్దు తప్పిపోయిందంటే, ఇంకా వాడి కెపాసిటీని దాటి వాడు అది కావాలి, కావాలి, కావాలని కోరుకుని అదే పనిగా తింటూ ఉన్నాడు అంటే అది క్రోధంగా మారుతుంది. దాని మీద ద్వేషంగా మారుతుందది. అట్లానే ఏదో దృశ్యం ఉన్నదనుకోండి. నా కూతురు ముఖం చూడడం నాకు చాలా సంతోషం అనుకోండి. అప్పుడు దాని ముఖం చూస్తే రామము. నేనెంతో రమిస్తాను, సంతోషిస్తాను, ఆనందిస్తాను, సుఖపడతాను. దాని ముఖం చూస్తే మనసుకి చాలా శాంతి కలుగుతుంది. కానీ ఎంతసేపు చూస్తానో, హద్దు దాటిందనుకోండి. అదే పనిగా ఎదురుగా కూర్చొని ఇంక అటు ఇటు కదలకుండా వేరే ఏ ఆలోచన లేకుండా ఇంక అదే పనిగా దాన్నే తగులుకొని ఉండాలి అంటే, కొంతసేపటికి విసుగొస్తుంది. ఆ కామముగా మారగానే అది క్రోధంగా మారిపోతుంది. హద్దు తప్పింది అంటే, హద్దు తప్పిందేదైనా కామము. అది క్రోధంగా మారుతుంది. ఇంక పో పోవే పో ఆడుకోపో. పనేమైనా ఉంటే చూసుకోపో. నాకు గూడా పనులున్నాయని లేచి వెళ్తాము. ఇంక పిలుస్తుంటే గూడా విసుక్కుంటాము. అట్లానే సినిమా ఉన్నదనుకోండి. 'దృశ్యం' ఎగ్జాంపుల్. పలానా సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి. ఏదో టీవీలో పలాని సినిమా వస్తూ ఉన్నది. టీవీ సీరియల్ వచ్చింది చూసారనుకోండి. ఒకసారి చూస్తే బావుంటుంది. రమిస్తారు, ఆనందిస్తారు. అది రామము. హద్దు దాటిందనుకోండి. ఇంక అదే పనిగా చూడాల్సొచ్చిందనుకోండి. ఇంకప్పుడేమవుతుంది? రామం కాస్త కామం గాబట్టి, హద్దు తప్పింది గాబట్టి అది క్రోధంలోకి మారిపోతుంది. అట్లానే శబ్దం వినడం గూడా ఏదైనా మంచి పాట విన్నారనుకోండి. ఒకసారి, 2 సార్లు వినొచ్చు, 10 సార్లు వినొచ్చు, 20 సార్లు ఇంకెన్ని సార్లు వింటారు? విసుగొస్తుంది, ద్వేషంగా మారుతుంది. హద్దు తప్పగానే వెంటనే. హద్దు మీరగానే వెంటనే తీరిన కోరిక కాస్త క్రోధంగా మారుతుంది. హద్దులో ఉన్నంత వరకు మనం అనుభవించేది ఏదైనా సరే క్రోధంగా మారడానికి అవకాశం లేకుండా నిలబడి ఉంటుంది. అందుకని కామాత్ క్రోధః అభిజాయతే అన్నప్పుడు భగవంతుడు
తీరని కోరిక, తీరిన కోరిక అనలేదు. కామంగా మారింది అంటే, నువ్వు ఏదైనా సరే ఒకదాన్ని ధ్యానం చేసావు, అది సంఘంగా మారింది. అది ఆ సంఘం ఒకవేళ హద్దు మీరిందంటే కామమవుతుంది. అప్పుడది క్రోధంగా మారుతుంది అనుమానం లేదు. కాబట్టి 3 చెప్పుకున్నాము. వాసనైనా సరే, ఏదైనా సరే, వాసన పలాని వాసన కొంచెం వరకు బానే ఉంటుంది. హద్దు దాటిందంటే అది కూడా వెగటనిపిస్తుంది. అట్లానే స్పర్శలేవైనా సరే, సోఫా ఎంత మెత్తగున్నా సరే, పరుపెంత మెత్తగున్నా సరే, ఎంతసేపు కూర్చుంటారు? కొంచెం సేపయితే కూర్చోబుద్దవ్వదు. అట్లా ఉంటుంది. కాబట్టి కామమైతే మాత్రము తీరినా తీరకపోయినా క్రోధము గ్యారంటీ. ఇవన్నీ ఏది మళ్ళీ నెక్స్ట్ లిమిటేషన్ ఓన్లీ ఇంద్రియ సుఖాల గురించిన కామాలు మాత్రమే. ఏదైతే ఆత్మ సుఖమున్నదో దాని గురించి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ పనిచేయదు. ఎట్లా అంటే ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి అని చెప్తారు మనకు. ఆత్మ గురించి అదే పనిగా ఆలోచన చేస్తూ ఉండు అని చెప్తారు. అసలు చెయ్యి అని చెప్తారు. మానుకోమని గాదు. ఒక మనిషి ఉన్నాడనుకోండి, వాడు ఏవో విషయాలు గాదు. ఆత్మ విషయమే. ఆత్మనే విషయంగా పెట్టుకుని అసలు ఆత్మను విషయంగా పెట్టుకోవడం కష్టం. ఆత్మ ఆబ్జెక్ట్ గాదు. సరే ఇనీషియలీ వాడు సాధన చేస్తూ ఉన్న సమయంలో వాడు ధ్యానం దాని గురించే చేస్తూ ఉన్నాడనుకోండి. దాంతో వాడికి సంఘం ఏర్పడిందనుకోండి. ఈ సంఘము కామంగా మారడానికి అవకాశం లేదు. ఎందుకంటే కామంగా ఏదైనా మారాలి అంటే హద్దు దాటాలి అని చెప్పుకున్నాము. ఆత్మకి హద్దు లేదు. కాబట్టి దాటడం లేదు. ఆత్మ ఎప్పుడు రామమే గాబట్టి అది క్రోధంగా మారడం అన్నది ఉండదు. ఓన్లీ ఈ ఒక్క ధ్యాస, ఓన్లీ ఈ ఒక్క ధ్యానం మాత్రమే క్రోధంగా, తర్వాత మోహంగా, ఇంకక్కడి నుంచి స్మృతి విభ్రమంగా, అక్కడి నుంచి బుద్ధినాశంగా, సర్వనాశనంగా పరిణామం చెందడాలన్నీ ఉండవు. ఆత్మ గురించి ధ్యానం చేస్తే అది రామమే కాబట్టి ఇక్కడికే ఆగిపోతుంది. కామం దాకా గూడా ఎక్కడొచ్చింది? మనము ధ్యానం చేశామనుకోండి, ఆత్మ గురించే ధ్యానం చేస్తూ ఉంటే ఆజ్యధారవత్ దాంతో సంఘం ఏర్పడిందనుకోండి, ఆత్మతో సంఘం ఆత్మను తగులుకొని ఉన్నారనుకోండి, అది రామం గాబట్టి అక్కడికి ఆగిపోయింది. ఫస్ట్ పాదంలోనే. సెకండ్ స్టెప్‌లోనే విషయం అక్కడికి ఆగిపోయింది. సంఘం నుంచి కామం, కామం నుంచి క్రోధం, క్రోధం నుంచి మోహం, అక్కడి నుంచి మొత్తం సర్వనాశనం దాకా ఎక్కడికి వెళ్ళడానికి దానికి అవకాశమే లేదు. ఆ ధ్యానము సంఘంగా మారి ఆత్మకు తగులుకున్నావంటే అది నీ స్వరూపం గాబట్టి, నువ్వు నువ్వే అయిన తర్వాత రెండోది లేదు గాబట్టి, కోరికలుగా మారడానికి దానికి అవకాశమే ఉండదు. అదొక్కటి పక్కన బెట్టి, మిగిలినవన్నీ ఏవైనా సరే ప్రాపంచికమైన అనాత్మ గురించిన ధ్యానాలన్నీ ఉన్నాయంటే, వాటిని నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు. వాటి గురించి ధ్యాస పడింది అంటే, ఆ పడ్డ ధ్యాస కాస్త ఆ వస్తువుతో సంగంగా మారింది అంటే, ఆ సంఘం కాస్త హద్దు తప్పింది అంటే, ఏదో నువ్వు పక్కింటికెళ్ళావు, వాళ్ళింట్లో ఏదో సోఫా ఉందో, టీవీ ఉందో ఏదో ఉంది. దాని గురించి ఆలోచన కొంత చేసావు. మనసులో దాంతో సంఘం ఏర్పడింది. అయితే హద్దు తప్పలేదనుకో, నువ్వు దాన్ని ఎట్లైనా సరే కావాలి, 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 కావాలని ఆ సోఫా తెచ్చుకున్నావనుకో, టీవీ తెచ్చుకున్నావనుకో, ఆ కోరిక కలిగింది నీకది కావాలని. దాన్ని తెచ్చుకున్నావనుకో, కామం తీరింది. తీరిన తర్వాత ఎంత సేపుంటుంది ఆ టీవీ మీద, ఆ సోఫా మీద, ఇంక దేని మీదైనా నీకు కోరిక? కొంతసేపే. తర్వాత అది మళ్ళీ క్రోధంగా, విసుగ్గా మారిపోతుంది. నీకు ఇంట్రెస్ట్ ఉండదింక దాని పైన. కాబట్టి ఎటువంటి వాటికి మనకు కోరిక కలుగుతున్నది, ఎటువంటి వాటికి కోరిక కలగదో అని చూసుకోండి. అందుకని ఎప్పుడు చూసినా నిష్కామ కర్మలు చేస్తూ ఉండు అని చెప్తారు. నిష్కామ కర్మలు చేసావంటే వాటి వల్ల క్రోధం అన్నది ఉండదు. క్రోధం దగ్గర కామమే కాకుండా పోయిందనుకోండి. అది కామంగానే కాకుండా పోయిందంటే క్రోధం లేదు, నాశం లేదు, ఏమీ లేదు. కాబట్టి నువ్వు నిన్ను కాపాడుకోవచ్చు. ఇంకా జారిపోకుండా, చ్యుతుడివి కాకుండా నిలబడొచ్చు. పతనమైపోకుండా నిలబడొచ్చు. కాబట్టి నిష్కామ కర్మలు పాపం కాదు అని చెప్తారు. ఎందుకు అంటే పాపం అంటే పతనమైపోవడం. నువ్వు కోరిక లేకుండా ఏదైనా చేశావంటే జారిపోవు అని చెప్తారు. అందుకని కోరిక లేకుండా చెయ్యి. ఎందుకంటే ఇది ప్రోగ్రామ్. కోరిక తీరినా సరే, తీరకపోయినా సరే తర్వాతవన్నీ వస్తాయి.
రెండోది ఒకవేళ నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నది ఆత్మ గురించయితే మాత్రం, దానికి కామంగా పరిణామం చెందేందుకు అవకాశమే లేదు గాబట్టి. ఎందుకంటే అది ఎప్పుడు రామమే. ఆత్మ రామం. ఆ ఆత్మ ఉన్నదంటే దాని గురించి రామమే ఉంటుంది. ఆత్మకు కామం ఉండదు. దానివల్ల క్రోధం లేదు. అక్కడి నుంచి నాశం వరకు జారేది లేదు. ఈ విషయం అర్థం చేసుకుంటే మనము అక్రోధం దగ్గర ఉండడం ఎట్లా? క్రోధంలోకి జారిపోవడం ఎట్లా అని అర్థమవుతుంది. సింపుల్ మళ్ళీ. మళ్ళీ చాలా సింపుల్. హద్దు మీరి ఏదైనా నువ్వు కావాలనుకున్నావంటే, అది క్రోధంలోకి జారుతుంది. హద్దుల్లో ఉన్నది ఏదైనా సరే నీకు ఆకలేస్తుంది అన్నం తిన్నావు. ఏదో చెవులకు వినిపించింది ఒక పాటో, 2 పాటలో 2 సార్లు విన్నావు. ఏదో సోఫా ఉంది కొంసేపు కూర్చున్నావు. ఏదో టీవీ ఉంది కొంసేపు చూసావు. ఏదో నీ కూతురు కొంసేపు ఆడుకుందామనింది వెళ్లి ఏదో బయట ఆడుకొనొచ్చావు. ఏదైనా సరే చేశావంటే, కొంతవరకు చేశావంటే, హద్దులో ఉన్నది అంటే అది కామంగా మారదు. కోరిక లేకుండా చేశావనుకో కామం కాదు. హద్దులో ఉన్నంత వరకు పైగా నువ్వు కోరిక లేకుండా చేశావంటే, ఈ 2 సిట్యుయేషన్స్‌లో అది కోపంగా మారడం అన్నది ఉండదు. దాంతో నువ్వెప్పుడు దైవీ సంపదతో నిలబడి ఉండొచ్చు. ఎప్పుడైతే హద్దు తప్పిందో అప్పుడది క్రోధంగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు కోరికతో చేసావనుకో, గ్యారంటీగా అది క్రోధంగా మారుతుంది. అందుకని ఎప్పుడు ఎట్లా ఉండొచ్చు అని తెలుసుకొని చేస్తే చాలా సులువు. అని ఇంకా దీన్నిక్కడికి ఇవాల్టికి ఆపుతున్నాను. వచ్చే వారము భగవంతుడే మనకు ఈ గుణాలన్నింటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అవే విషయాలు గుణాల పరంగా భగవంతుడు చెప్పిన లక్షణాలన్నింటినీ చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.